తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన, షార్ట్‌కట్ మెథడ్స్ ఇవన్నీ ఈ బెట్టింగ్ వైపు తీసుకెళ్తున్న యువతను ఏ స్థాయిలో కూరుకుపోయారు అంటే, మారుమూల ఎక్కడో గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ భూతాలకు బలైపోతూ ఉన్నారు. ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ కాబోతుంది. మరీ ముఖ్యంగా మన మన భారతదేశానికి సంబంధించి యువత నాశనం. ఈ సమయం ఏమంటారు, పూర్తిగా నాశనం. మ్యాచ్ వస్తుందంటే ఇక దానికి పట్టుకొని అంటిపెట్టుకొని ఉండడమే. దాన్ని అంటిపెట్టుకున్న సమయం వేస్ట్. ఈ మానసికంగా బెట్టింగ్ పెట్టిన వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు. చాలా పెద్ద నష్టాలు జరగబోతూ ఉన్నాయి. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నష్టపోయిన వాళ్ళు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఫ్యాన్కి ఎలాట్ చేయడము, రైలు పట్టాల మీద పడిపోవడము, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. మానసికంగా కుంగిపోయారు. అదిగో తాజాగా హైదరాబాద్ కానుకొని ఉన్న మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్, 24 సంవత్సరాల కుర్రోడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 లక్షలు పోగొట్టుకున్నాడు. 3 మ్యాచ్లు అయినాయి కదా. రాత్రి లక్నో గెలుస్తుందనేమో పెట్టినట్టున్నారు. అంతకుముందు కలకత్తా గెలుస్తుందనేమో పెట్టినట్టున్నారు. ఓడిపోయిన 2 లక్షల డబ్బులు పోయిందట. ఇంకా ఇంట్లో చెప్పలేక మానసికంగా కుంగిపోయాడు. రైలు పట్టాల మీద పడుకొని తునాతునకులైపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ఏం చేయాలి? కుటుంబాలే నాశనం, మానసికంగా యువత నాశనం. అడ్డదారులు దొక్కుతారు, దొంగతనాలు చేస్తారు, మిల్లులో చేలు గుంజకపోతారు, అవసరమైతే చంపుతారు, ఏవైనా చేస్తారు. మానసికంగా వాళ్ళకి దిక్కు తెలియదు. ఇళ్లలో తల్లిదండ్రులు చంపుతారు, ఏదైనా చేస్తారు. ఇంట్లోనే దొంగతనం చేస్తారు. చాలా తీవ్రమైనటువంటి ఒక చాలా డేంజరస్ బెల్స్ ఇవి. ఎందుకంటే అడిక్టెడ్ కదా, మన వాళ్ళు బానిసలు అయిపోతారు కదా అటువంటి వాడికి. సరే, మరి నియంత్రించాలి, ప్రభుత్వాలే చేయాలి ఆ పని. ఇంకా కంప్లీట్గా నియంత్రించడం ఏం చేస్తారో ఏమో.